నమస్కారం నేమాని వారు. బాగున్నారా? నమస్కారం అండి. అందరికీ నమస్కారం. అంతా క్షేమం. ఇవాళ మీకు ఉన్న ఎన్ని పనుల మధ్య మాతో మాట్లాడడానికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. నా ఎన్నో అవధానాలు చేశారు. మీరు సంచాలకులుగా కూడా పనిచేశారు రాంభట్ల వారి అవధానంలో. మన అవునండి. నవాంశ చతుర్గళ అవధానం దిగ్విజయంగా జరిగినందుకు, మీరు జరిపించినందుకు మీ తోడ్పాటుకి చాలా సంతోషం. ఈవేళ నాకు కూడా. ఏంటంటే నలుగురిది అవధానం చూసిన తర్వాత నాకు కొంచెం ఉత్సుకత మొదలైందనమాట. అంటే ఎలా ఎలా ఉండుంటాయి మీ ప్రయాణాలు? చిన్నప్పటి నుంచి అటువైపు నుంచే ఆలోచిస్తూ వచ్చారా? ఎలా జరిగింది అనేది ఇప్పుడు ఉత్తినే తెలుసుకుందామని మా కుతూహలం అంతే. నాతో అవును. పాటు చాలా మందికున్న ప్రశ్నలకి నేను వాటి తరఫున కూడా కలిపి మిమ్మల్ని అడుగుతున్నాను. ఎప్పట్లాగే రొటీన్ ప్రశ్న, మీ బాల్యం అది ఎలా గడిచింది? ఎలా మీకు దీని మీద ఆసక్తి కలిగిందో ఆ ప్రయాణం గురించి కొంచెం చెప్పండి. తప్పకుండా. మా ఇంట్లో కొద్దిగా కవిత్వం అది అలవాటు ఉందండి. మా నాన్నగారు, మా చిన్నాన్నగారు ఇద్దరు కూడా పద్యాలవి రాస్తూ ఉండేవారు. మా తాతగారు చెప్పాలి నాన్నగారు అతను అవధానంలో పెద్దగా చేయకపోయిన తెలుగు సాహిత్యంలో పెద్దగా లేదు గానీ, ఆ తర్వాత జనరేషన్ మా నాన్నగారు, మా చిన్నాన్నగారు ఆహ్, విజయనగరం అండి మాది. అక్కడ మా నాన్నగారు వాళ్ళు చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి ఫస్టు మొట్టమొదట స్కూల్లో ఎప్పుడైతే ఛందశాస్త్రం నేర్పారో వాళ్ళకి కొద్దిగా కుతూహలత కలిగిందనమాట. ఇదేదో చాలా బావుందే, కావ్యాల్లో కూడా చాలా బావుందని వాళ్ళు కృషి చేసి పద్యాలు రాయడం, చాటువులవి మొదలెట్టారు. అలాగే మా నాన్నగారు అది ఆహ్, 2017లో కిరాతార్జునీయం అనే ఉన్నది కదా! దానిది తెలుగులో పద్యాన్ని ప్రతి పద్యానికి తను తెలుగులో పద్యం రాస్తూ కావ్యం రాశారనమాట. అలాగే 2, 3 కావ్యాలు. అతను కూడా మంచి పండితులే తెలుగులో. కాకుంటే ఆహ్, లెక్కల్లో అతనికి గోల్డ్ మెడలిస్ట్ కూడా ఉంది మా నాన్నగారు. అది పక్కన పెడదాం. వస్తే మొట్టమొదటి మా నాన్నగారికి, మా పెద్ద చిన్నాన్నగారికి 2 సంవత్సరాల తేడా అన్నమాట. కాబట్టి చాలా సన్నిహితంగా దగ్గరగా ఉండేవారు చదువుకున్న రోజుల్లో. అప్పుడు పద్యాలను ఇద్దరు పోటీగా ఎ ఎ రు అంటే నియమాలవి తెలుసుకొని గణం, యతి, ప్రాస వాటి గురించి పద్యాలు వాళ్ళు మొదలెట్టుకుంటూ రాసేవారు. ఆ తర్వాత మా నాన్నగారు అంటే మామూలుగా కావ్యాలు అవి చదవడం అంతే తప్ప అవధానాలు చేద్దాం అని చెప్పి పెద్దగా అనుకోలేదు. కానీ మా చిన్నాన్నగారు తర్వాత ఇంకా కృషి చేసి మొట్టమొదట అవధానం చేద్దాం అని చెప్పి 83లో 83, 84 ఆ దగ్గరలో అతను మొట్టమొదట కొవ్వూరులో రావూరి వెంకటేశ్వర శర్మ గారు ఉండేవారు. అతని యొక్క శిష్యుడుగా అతని దగ్గర నేర్చుకునే అవధాన విద్య మొట్టమొదట 80లో 85 దగ్గరలో నాకు కరెక్ట్‌గా తెలీదు. ఓహ్! ఇంకా అప్పుడు నేను చిన్నవాడిని. నేను అక్కడ ఉండేవాడిని కూడా కాదు కాబట్టి మొట్టమొదటి అవధానం ఎప్పుడు గుర్తులేదు. కానీ మొట్టమొదటి అవధానం మా ఇంట్లో మాత్రం మా చిన్నాన్నగారనే అనుకో. ఆ తర్వాత మరొక చిన్నాన్నగారు, ఆఖరి చిన్నాన్నగారు మా నాన్నగారు వాళ్ళకంటే చిన్న. అతను ప్రస్తుతం బొంబాయిలో ఉంటారు. అతను కూడా పద్యాలవి రాస్తూ ఉంటారు. యాహ్! ఆహ్, గాని మా పెద్ద చిన్నాన్నగారు నేమాని రామజోగి సన్యాసిరావు గారి అవధాని. అతను 2014లో కాలం చేశారు. అప్పటిదాకా 2006లో ఒకసారి నాతో అన్నారు. "నువ్వు అవధానం చేయొచ్చు కదా! నువ్వు పద్యాలు రాస్తూ ఉంటావు." ఏమిటి అవధానం బాబు అంటానన్నమాట చిన్నాన్నని మా ఇంట్లో. "నేను అవధానం చేయడం ఏంటి బాబు, నేను అంత అనుకోలేదు ప్రస్తుతం" అనేసాను. తను కూడా పెద్దగా నన్ను ఒకసారి అన్నారు తప్ప పెద్దగా నువ్వు చెయ్యాలి అని పెద్దగా పట్టుదలగా నాకు చెప్పలేదు. సన్నిహితంగా ఉన్నా సరే, ఎప్పుడో పద్యాలు రాసినవి చూపిస్తుండడం అలాగా జరిగిందనమాట. గానీ మళ్ళీ మళ్ళీ కొద్దిగా వెనక్కెళ్తే, నా అవధానం అవధాన యాత్ర అందాం అనుకుంటే, మా ఇంట్లో ఈ పద్యాలు రాయడం, వాతావరణం అది ఉంది బానే చిన్నప్పటి నుండి. నేను పెరిగింది సునాబెడ అని ఒరిస్సా అండి. అది బోర్డర్‌కి విజయనగరంకి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో కోరాపుట్ ఒరిస్సా బోర్డర్‌లోకొస్తుంది. ఆలూరు నుండి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అని అక్కడ హై స్కూల్‌లో మా నాన్నగారు టీచర్‌గా తర్వాత హెడ్ మాస్టర్‌గా చేశారు. అంటే నాది మొట్టమొదట 10వ తరగతి దాకా స్కూల్‌లో తెలుగు మీడియంలో చదివాను. అందువల్లనే నాకు ఈ పాటి తెలుగైనా వచ్చిందనిపిస్తుందనమాట.
అక్కడ ఇంగ్లీష్ మీడియం అన్నీ ఉండేవి గానీ, మా నాన్నగారు తెలుగు మీడియంలోనే చేర్పించారు. ఆ తర్వాత 11 ఇంటర్మీడియేట్ దగ్గర నుండి ఇంగ్లీష్ మీడియం అది చేసి ఇంజినీరింగ్ అది తర్వాత చేశాను. కానీ 10వ తరగతి దాకా మాకు ఛందస్సు ఎప్పుడు నేర్పలేదు. స్కూల్‌లో కూడా సిలబస్‌లో 10వ తరగతి దాకానే ఉంది. ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే కొద్దిగా ఏదో కొద్ది కొద్దిగా అంటే పద్యాలు నియమాలు అర్థం కాకపోవచ్చు. ఏదో పద్యం అయింటుంది అంతే. అంతే జ్ఞానం తప్ప వాటి నియమాలవి వాళ్ళు బోధించాలని అనుకోలేదు. ముందుగా చెప్పాలనుకోలేదు. 10వ తరగతిలో ఎప్పుడైతే నేర్పారో అప్పుడు ఇంట్లో ఆ వాతావరణం వల్ల కొద్ది కొద్దిగా పద్యాలు రాయడం మరి దాన్ని వదిలీయకుండా దాన్ని ముందుకు పట్టుకెళ్ళాను. ఆ తర్వాత ఆహ్, వీలున్నప్పుడు ఏదో ఏదో పండక్కి, పబ్బానికి లేదా మిత్రులు పుట్టినరోజుకి ఏదో నచ్చినప్పుడు, ఏదో స్పందన కలిగినప్పుడు, ఏదో ట్రైన్‌లో వెళ్ళి బాగుంది సీనరీ అనిపించినప్పుడు, అలా ఏదో స్పందన దాన్ని బట్టి చాటువుల్లాగా చాలా రాస్తుండేవాడిని. తర్వాత మా చిన్నాన్నగారు మా ఇంట్లో మిగతా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పులు ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు అనే నియమాలు చిన్నప్పుడు చెప్తుంటారు. ముఖ్యంగా తో చేతన చేయని తోడంతో తృతీయ విభక్తి ఉంది కదా! అది మొట్టమొదటిలో పద్యాలు రాసినప్పుడు చాలా సార్లు చాలామంది చేసే తప్పేమిటి అంటే, హ్రస్వంగా వేస్తామండి. ముఖ్యంగా తృతీయ విభక్తిలో ఉన్న ఎప్పుడు ఏ గాని, తో గాని హ్రస్వంలో ఉండవనమాట. అది అది మొట్టమొదట మా చిన్నాన్నగారు ఇలా ఇలా వేయకూడదు. ఇలా ఇలా నియమాలు చెప్తుండారనమాట. మామూలుగా ఏదో గణం అది తెలిసింది ఏదో రాసేస్తుంటే మనకి కావాల్సిన ఆ గణం ప్రకారం ఇలా గిట్టుబాట్లు చేస్తూ ఉంటే ఇలా చేయకూడదు, ఇలాంటివి ఉండకూడదు అని ఇలా నియమాలు చెప్పడం వల్ల కొద్దిగా ప్రోత్సాహం వచ్చి కాకుండా మా చిన్నాన్నగారు అప్పుడు ఇంటికి సెలవులకి వేసవిలో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తనప్పుడు అవధానాలు అప్పుడే కొన్ని చేసి ఉండేవారు. అప్పుడు ఇంట్లో కూడా ప్రాక్టీస్ సెషన్ అనుకోండి లేకపోతే అందరు పిల్లలందరం మేము మా చిన్నాన్నగారి అబ్బాయి అందరూ కలిసినప్పుడు పిల్లలందరికీ కూర్చోబెట్టుకొని ఇలా రకరకాల అవధాన అంశాలతోటి తను ప్రాక్టీస్ చేస్తుండేవారు. మాకు కూడా దానివల్ల జరిగింది ఏంటంటే అవధానంలో ప్రక్రియ ఎలా ఉంటుంది? వాటిలో పృచ్ఛకులు ఏ రకమైన ప్రశ్నలు వేస్తారు? వాటి గురించి ఒక అవగాహన సో, ఈ రకంగా మొదట 10వ తరగతిలో నేర్చుకున్న ఛందస్శాస్త్రం, తర్వాత ఇంట్లో వాతావరణం బట్టి మెల్లిమెల్లిగా చాటులు, తర్వాత ఆహ్, పుస్తకాలు వీలైనప్పుడు పుస్తకాలు చదవడం, ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు గాని, ఆ తర్వాత ఉద్యోగం మొదలెట్టిన తర్వాత కూడా అది మెల్లిమెల్లిగానే జర్నీ ఎప్పుడు నేను వేగం చేయాలని పెద్దగా అనుకోలేదు. ఆహ్, అది నేను ముందే మీకు 2006లో చెప్పాను కదా! మా చిన్నాన్నగారితోటి "నువ్వు అవధానం చెయ్యి" అంటే నేను అవధాని అంత చేయగలను అని నాకు అనిపించలేదు. అందుకోసం అది పక్కన పెట్టేసాననమాట. అలా ఎప్పుడు వీలున్నప్పుడు పద్యాలు రాయడం తప్ప. కానీ మరొకటేంటంటే నేను రాధాస్వామి మతాన్ని అయిందనమాట. మా మత గ్రంథాలవి కూడా హిందీలో ఎక్కువగా ఉంటాయి. నేను మా శ్రీమతి ఆగ్రా నుండి. ఇంట్లో వెళ్ళిన తర్వాత అంతా హిందీలో మాట్లాడడం గానీ, తెలుగులో మాట్లాడడం లేదు. కొద్దిగా తను నేర్చుకుంది గానీ, నేర్చుకున్నది మళ్ళీ హిందీ యాక్సెంట్‌లో కొద్దిగా మాట్లాడితే నేను అప్పుడప్పుడు నవ్వుతుంటే తనకి పౌరుషం వచ్చి నేను మాట్లాడనని చెప్పేసి, ఆ రకంగా నేనే కొద్దిగా డిస్కరేజ్ చేశానేమో తనని. కాబట్టి నాకు హిందీ పర్వాలేదు. మా మత గ్రంథాలు నాకు హిందీ రావడం వల్ల తనని తెలుగు నేర్చుకోమని ప్రోత్సాహం చేయలేదు. నేనే హిందీలో మాట్లాడాను. ఇప్పుడు కూడా మీ ఇంట్లో హిందీలోనే మాట్లాడతాను. ఒక రకంగా అది అసలు గ్రంథాలు మీ ప్రయాణం ఎంత విచిత్రంగా ఉందంటే మీరు చెప్పినంత మేర. అంటే చిన్నప్పుడు 10వ తరగతి వరకైతే ఛందస్సు కొంచెమైనా నేర్పుతారు. వ్యాకరణం, ఛందస్సు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలోనే నేర్చుకున్నట్టు గుర్తు మాకు. అలాంటిది మీరు తెలుగు మీడియంలో చదవడం వల్ల మీ భాష పటిష్టంగా అయ్యే అవకాశం ఉంది అనుకునేలోగా మీకు 10వ తరగతికి ఛందస్సు చెప్పకపోవడం. మళ్ళా చాలా ఇళ్లల్లో ఏంటంటే ఇలాంటి వాటి మీద ఆసక్తి ఉన్నా గూడా ఎక్కువ శాతం పెద్దలు ప్రోత్సహించకపోవడం, లేకపోతే ఆ వాతావరణం లేకపోవడం జరుగుతుంది. ఆ విధంగా మీరెంత అదృష్టవంతులంటే, అంటే మీ చిన్నాన్నే ఇంతకుముందు అవధానం చేసి ఉంటే, మీకు ఆ పునాది చాలా గట్టిగా పడింది. భాష పరంగా గాని, ఆలోచన పరంగా, అవధానం పరంగా. ఇంత బావుందనుకునేలాగా మళ్ళీ మీరేమో ఒరిస్సా బోర్డర్‌కి అనంగానే నేను అయ్యో! అటు వెళ్లారే మళ్ళీ ఎలా సాధ్యమైంది అనుకున్నాను. మళ్ళీ అదృష్టవశాత్తు మీ నాన్నగారి ఉద్యోగరీత్యానో ఏదో మొత్తానికి గాడిలో పడి అంటే నాకన్నిటికన్నా మీరు చెప్పిన విషయాల్లో విచిత్రం అనిపించే విషయం ఏంటంటే, మనం ఎక్కడ పెరిగి ఎలా ఉంటామో, అదే వంట పడుతుందన్నది ఎంత అర్థమవుతోంది. ఎందుకంటే, మేమందరం పెరిగినప్పుడు ఎక్కువ ఈ సినిమాలవి చూసో, లేపోతే సరే ఓ పాట పాడేయి, లేపోతే ఓ కవిత రాసేయి అని అలా అంటారు గదా! అలా మీరు సింపుల్‌గా మీ ఇంట్లో
సరే నువ్వు కూడా అవధానం చేసేయరా అని వాళ్ళు చెప్పేయడం, అసలు ఏంటి అవధానం చేయాలి, అదేదో చింతకాయ పచ్చడి నూరినంత సులువుగా అవధానం చేసేయరా నువ్వు, నాకు నేను పెద్దగా రాణించలేకపోయాను కానీ నీ తరం వచ్చేప్పటికి నువ్వు చేసేయని వాళ్ళు చెప్పడం, మీరు అంతే సెల్ఫ్ డిసిప్లిన్ అంటారు కదా. పుస్తకాలు అంటే వాతావరణం ఉన్నా కూడా అందరూ దాన్ని ఉపయోగించుకుంటారని లేదు కదా. చాలా ఇళ్లలో ఇలాంటి సానుకూలమైన అవకాశం ఉన్నా కూడా పెద్దల మాటలు వినకుండా జనాలు భాషని పట్టించుకోకుండా ఇలా చేస్తారు. అలాంటిది మీరు భాషకి నా దృష్టిలో అయితే అవధానం పరాకాష్ట అసామాన్య విద్యలో. ఎందుకంటే ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకుని ఇంతమంది మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలకి జవాబు చెప్పడం, అది అష్టావధానమే అసలు అసామాన్యం. అంటే ఇంకా శృతి మీరిపోయి అందరూ శతావధానం సహస్రావధానం చేస్తున్నారంటే వాళ్ళు ఆల్మోస్ట్ నాకైతే దేవుళ్ళతో సమానం, వాళ్ళకి భాష విషయంలో కానీ వాళ్ళ జ్ఞానంలో కానీ వాళ్ళకున్న జ్ఞాపక శక్తి ధారణలో. అలాంటిది మీరు ఇన్ని మలుపులు తిరిగి మీకంటూ మీరు కొంత ఏమన్నా ఆత్మ క్రమశిక్షణ టైప్ లో పుస్తకాలు మీరే చదువుకోవడం, వాళ్ళు చెప్పిన చూపించిన దారి మీరు ఏదో వాళ్ళ కంటి తుడుపుకి 4 రోజులు చేసి వదిలేయకుండా నిష్ఠగా మీరు అది చేయడం వల్లే ఇంత దూరం వచ్చారు. అందుకే ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో పెరిగి కూడా, అందులోనూ మీకు మళ్ళీ ఇంట్లో కూడా అందరూ హిందీ మాట్లాడి భార్య పిల్లలు అలా ఉన్నప్పుడు అది కూడా గమ్మున మీరు ఒకటి ఏమైనా చెప్పాలన్నా ఏమన్నా ప్రాక్టీస్ లాగా చేయాలన్నా ఏదైనా కుదరకుండా మీరు అసలు అంటే ఇంత మీకు ఎంత సానుకూలత ఉందో చిన్నప్పటి నుంచి ఒక పాయింట్ వరకు అంత ప్రతికూలత కూడా వాతావరణం వైజ్ మీ నాన్నగారి ఉద్యోగ రీత్యా ఇప్పుడు మీరు ప్రస్తుతం ఇంట్లో ఉన్నది అయినా కూడా మీరు ఇలా ఒక అవధానిగా బయటికి రావడం అసలు వినడానికి మీ ప్రయాణం చాలా చాలా నాకైతే సంతోషంగా ఉంది. ఇంకా చూస్తే మీరు ఒరిస్సా అని చిన్న చూపు అక్కర్లేదండి, మన సామవేదం వారు కూడా ఒరిస్సా నుండే వచ్చారు. ఆ ఇంట్లో ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఇంట్లో వాతావరణం, ఇంట్లో మాట్లాడే భాష, విలువలు, భాష విలువలు అవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయండి. ఏ రకంగా మన వాతావరణం, అది ముఖ్యంగా అఫ్ కోర్స్ క్రమశిక్షణ అది ఎలాగో ఉండనే ఉంది. కానీ ఇంట్లో వాతావరణం చాలా చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఈ లెక్కన మనకి వాతావరణం లేకపోయినా కూడా పైకి వచ్చిన అవధానులకి, అంటే ఇంట్లో వాతావరణం సానుకూలంగా లేకపోయినా జీవితంలో పైకి వచ్చిన వాళ్ళకి మెచ్చుకోవాలి. దాంట్లో మళ్ళీ భాషా ఉత్తీర్ణతలో ప్రావీణ్యత సంపాదిస్తే వాళ్ళు ఇంకా మెచ్చుకోవాలి. ఇంకా వాళ్ళ అవధానులు కూడా అయ్యారంటే ఇంకా వాళ్ళకి సాష్టాంగ నమస్కారాలు పెట్టాలి. అయితే ఇంకా మళ్ళీ మొదలెడితే మీకు చెప్పాను కదా, ఇంట్లో హిందీ మాట్లాడడం తప్ప తెలుగులో మాట్లాడడం లేదు. అయినా భాష మీద అభిమానం ఎప్పుడైనా ఉద్యోగ రీత్యా ఇంకా తెలుగు వాళ్ళు కలిసినప్పుడు అట్లాంటాలో వాటిలో పనిచేసినప్పుడు ఏదో చాటువులు రాసినప్పుడు వాళ్ళు బాగుందంటే చెప్పాను కదా, అప్పుడప్పుడు రాస్తుండేవాడిని. కానీ ఒకసారి కొన్ని పుస్తకాలు ఏదో వీలున్నప్పుడు చదువుతున్నాను కదా, ఇలాగే మొట్టమొదట ఏదో ఒకసారి సడన్ గా మా గురువు గారి మీదే ఒక రోజు 15 పద్యాలు వచ్చాయన్నమాట, ఒక మకుటంతో, రాధాస్వామి మకుటంతో. దాంతో అయితే శతకం రాస్తే బాగానే ఉంటుంది అని చెప్పి మొట్టమొదట 2007 దగ్గరలో మొదటి శతకం రాశాను. అది రాసి నేను ఎప్పుడు పెద్దగా దాన్ని ప్రింట్ చేయాలి అని అనుకోలేదు. పీడిఎఫ్ లో ఎవరైనా కావాలంటే వాళ్ళకి ఇచ్చేసాను తప్ప. ఎందుకంటే నా అభిప్రాయంలో ప్రస్తుతం దాని జనాలకి అంత విలువ తెలియదండి. ఏదో మనం రాసామని మనం సంబరపడిపోయి ఏదో పంచడం తప్ప ఇచ్చిన వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ గా చదువుతారు, ఎంత ఇష్టంగా చదువుతారు అనేది నాకు కొద్దిగా అది డౌట్ఫుల్ విషయమే. అందుకోసం నేను ఎప్పుడు దాని పుస్తక రూపం పెట్టాలని అనుకోలేదు. ఆ తర్వాత అలాగే 2010 సంవత్సరం దగ్గరలో మా ఇంట్లోనే సౌందర్య లహరి ఒక పుస్తకం ఏదో ఉంది. అది చదువుతూ ఉంటే అందులో సంస్కృతం మన శంకరాచార్య రాసిన పద్యాలు ఉన్నాయి. కిందన అతను మంచి పండితులు ఎలాగో, అతను రాశారు ఎలాగో మంచి తాత్పర్యంతో రాసి కిందన అతను ఏవో అది ఒక సరైన ఛందస్సు లేని ఒక రకరకాల కొన్ని తేటగీతలు ఉన్నాయి, కొన్ని తేటగీతలు కాదు, అది సరైన ఛందస్సు లేకుండా ఉంటే దీనికంటే నేనే బాగా రాయగలను అని అనిపించింది. ఒక 3 శ్లోకాలు చదివి, భావం చదివి, ఆ పద్యాలు చదివిన తర్వాత అలా ఒక 6 నెలలు అలా చేసింది చదివి, మొదటి 20 శ్లోకాలు చదివిన తర్వాత అయితే అలాగే నేనే రాద్దాం అని చెప్పి సౌందర్య లహరి ప్రతి పద్యానికి నేను మళ్ళీ 2010లో మొదలెట్టాను, రాశాను. అది ఇందులో సాహసం ఏంటంటే అన్ని కూడా తేటగీతలోనే రాశాను.
మన శంకరాచార్యులు అతను రాసింది పెద్ద పెద్ద అంటే ఛందస్సు అన్నమాట. సంస్కృతంలో ఎంచుకున్నది కూడా అది శిఖరిణి ఛందస్సు అంటాం. శిఖరిణి అది పెద్ద వృత్తం. శిఖరిణి వృత్తంలో అన్ని 100కి 100 శిఖరిణి వృత్తాలు రాశారు సౌందర్యలహరి. అలాంటిది అంత పెద్ద ఉన్నదాన్ని తేటగీతిలో అన్ని 100కి 100 తేటగీతిలో రాశాను. అది కొద్దిగా దానికి సాధన అంటే కొద్దిగా కష్టపడి ఎక్కించడం అంటాం చూసారా? యతి ప్రాస ఉండదు ఎలాగో తేటగీతికి. యతి ఛందస్సు గణాలు అవి వేసుకుంటూ 4 లైన్‌లోనే మళ్ళీ మనకి నా ఉద్దేశంలో పద్యం అంటే 4 లైన్‌లు. మాలిక అంటే ఎక్కువ రాసుకోవచ్చు వృత్తాలకి కానీ. అందుకోసం ఈ పెద్ద పెద్ద వృత్తాలకు కూడా 4 తేటగీతి పాదాల్లోనే రాసిన పద్యాలు. అది మా ఒక అతన్ని దుర్గా ప్రసాదరావు గారు చెప్పారు. నాకు ఒక రకంగా సన్నిహితులు. సంస్కృత, ఆంధ్ర భాష రెండిట్లో కూడా మంచి ప్రావీణ్యులు. వ్యాకరణం అంతా అవపోసన పట్టిన వాళ్ళు అనమాట. కళ్ళు మూసుకుని ఇది తప్పు, ఇది సరే అని చెప్పడం అనమాట. అతనికి ఇలా చెప్పగలరు. అలాంటి అతనికి ఒకసారి చూపించాను. అతన్ని 2012లో కలిశాను. అప్పుడు నా మొదటి శతకం, రెండో శతకం కూడా చూపిస్తే మొట్టమొదట అతని యొక్క అతను చెప్పింది ఏంటంటే, ఇది ఇప్పుడు చెప్పినట్టు ఇంత పెద్ద వృత్తాన్ని మీరు చాలా సాహసం చేశారండి. శంకరాచార్యులు అంత భావం, అంత భావగర్భితమైనటువంటి వాటిని చిన్న చిన్న తేటగీతుల్లో రాయడం చాలా సాహసం. చాలా అనేసారు. అది కూడా నాది PDF ఉన్నాయి డాక్యుమెంట్స్. మీకు ఎప్పుడైనా చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా కావాలంటే వాళ్ళకి నేను తప్పకుండా అండి. అంటే అసలు ఆలోచనే అంటే మీరు చదివారు, మీకు అర్థమైనది, మీరు అర్థం చేసుకోవడానికి కష్టపడింది, ఇంకోళ్ళకి తేలిక చేయాలనే మంచి ఉద్దేశంతో దాన్ని అలా చేయడమే, మీరు ఏదో కొట్టడమే కుంభస్థలాన్ని కొట్టినట్టుగా చాలా క్లిష్టమైనది ఏరుకుని దాన్ని సుగమం చేస్తారు చాలా మందికి. తప్పకుండా. అది ఆ తర్వాత 2015లో మాకు అక్కడ మా రాధాస్వామి హెడ్ క్వార్టర్స్ ఆగ్రాలో 1915లో కట్టారండి. అది 2015కి సెంటనరీ సెలబ్రేషన్స్ చేసినప్పుడు వాళ్ళు వరల్డ్ వైడ్ ఉన్న ఫాలోవర్స్ అందరికి కాంపిటీషన్స్ పెట్టారు, పోయెటిక్ కాంపిటీషన్. అందులో 3 లాంగ్వేజెస్, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, ఈ మూడిట్లో మీరు పంపించండి మీ కవితలు అని దోహా పంపించండి. అందులో 15 దోహాల కంటే ఉర్దూ అని పంపించాను. అంటే నేను కూడా నా ఎంట్రీ పంపించాను. నాకు ఎలాగో మాతృభాష హిందీ కాదు. ఇంట్లో అయితే 15 ఏళ్ళు అప్పటికే హిందీలో మాట్లాడుతున్నాం కాబట్టి పర్వాలేదు. కొద్దిగా హిందీ మీద తెలుగులో కాకుండా హిందీలో ఛందస్సు కొద్దిగా చూసాను నేను దోహాలకి వాటికి. చూస్తే అది మన సంస్కృత ఛందస్సులో ఉన్నటువంటి లఘు గురు మాత్రా ఛందస్సు మాత్ర ఆ రకంగానే ఉంది. మాత్ర ఛందస్సు చూస్తే ఆ తర్వాత వాళ్ళ యొక్క నియమాలు వేరు, మన నియమాలు వేరు. కానీ ఆ దోహాకి, చౌపాయికి, చోర్టాకి వీటన్నిటికి కూడా వాళ్ళ యొక్క దేశీ ఛందస్సులు ఏవైతే హిందీలో ఉన్నాయో అవి మన సంస్కృత మాత్రా ఛందస్సుతో ముడిపడ్డవి. ఆ రకంగా చూడగానే వాటికి కూడా రాయొచ్చు అని అర్థమైంది నాకు. అని వాళ్ళు దోహా అన్నారు కదా అని. అఫ్ కోర్స్ హిందీలో కూడా దోహాలు రాయడం నేను 2007, 2008లో మొదలెట్టాను కొంచెం. అది 2015లో వాడు అడిగినప్పుడు నేను నా ఇంట్రెస్ట్ పంపించి, లక్షల్లో ఉంటారు అందరూను, అందులో మాతృభాష నాది కాదు, మాతృభాష హిందీ వాళ్ళే రాస్తారు, వాళ్ళకే వస్తుంది, ఏదో పంపించాము నా సంతృప్తి అనుకున్నాను. అయితే అక్కడ ఫస్ట్ నార్త్ అమెరికాలో సెలెక్ట్ అయింది నాది. అక్కడి నుండి పంపించారు. అక్కడ తర్వాత నేను ఆ అకేషన్ అక్కడ ఉన్నాను అనుకున్నాను, వెళ్ళే స్పెషల్ అకేషన్ కదా అని మా ఆగ్రాలో వెళ్తే మిగతా మా చుట్టాల్లో మా శ్రీమతి తరఫున వాళ్ళు కూడా చాలా మంది ఎంట్రీస్ పంపించి నాకే వస్తుంది. అవును, అందరూ హిందీ వాళ్ళు కాబట్టి అనుకోండి, నేను ఏదో పంపించాను కానీ అనుకున్నా. చూస్తే ఫైనల్ గా వాళ్ళు డిక్లేర్ చేస్తే నాది మొత్తం మీద సెకండ్ ప్రైజ్ హిందీలో వచ్చింది. అయితే హనుమంతుడిలాగా మీ శక్తి మీకే తెలియదు అనమాట. మీరు ఈ లెక్క హిందీలో కూడా ప్రావీణ్యులే. హిందీలో దోహాలు అవి రాయడం, వాటి చెప్పడంతో చౌపాయి వీటన్నిటి కూడా నేర్చుకున్నాను. వాటి యొక్క అది అంటే రివర్స్ ఇంజనీరింగ్ చేశాను అనమాట. అంటే వాటి యొక్క ఎలా ఉంటాయని. తర్వాత పుస్తకం ఏదో దొరికింది, అది వ్యాలిడేట్ చేసుకోవడం కోసం వాటి రూల్స్ అవి. అది కాబట్టి హిందీలో కూడా అది ఎప్పుడైతే నాకు ఓవరాల్ సెకండ్ ప్రైజ్ వచ్చిందో అప్పుడు దాకా నేను పెద్ద కవిని అని నేను ఎప్పుడు అనుకోలేదు.
ఏదో చాటువులు రాస్తున్నాను, ఏదో ఆషామాషి అని వెళ్ళిపోయి అనుకున్న వాడిని. ఎప్పుడైతే హిందీలో కూడా ఎప్పుడొచ్చిందో, అందులో కూడా నాకు నమ్మినటువంటి నేను అంటే దైవంగా భావించేటువంటి మా గురువుగారి సాన్నిధ్యంలో అది నాకు చదవడానికి వచ్చి, ఒక కవిగా గుర్తింపొస్తే, ఇప్పుడు నాకే అనిపించింది, అమ్మో! అయితే నేను కవినే అయ్యుంటానని చెప్పి అప్పుడు ఇంక నేను కవిని అయ్యుంటాను అనుకున్నారా? అప్పుడైతే మరొక శతకం మొదలెట్టాను. మరో శతకం రాసి 'రాధాస్వామి ప్రేమాంబుధి' అని శార్దూలం మత్తె వాళ్ళతోటి 108 పద్యాలు రాశాను. అది కూడా మా దుర్గా ప్రసాదరావు గారు చెప్పారు. అది కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. అది అది కూడా రాసిన తర్వాత ఆ శతకం ప్రైజ్ రావడం, ఆ తర్వాత ఆ శతకం 15లో రాసిన తర్వాత అప్పుడు నా మీద నాకే నమ్మకం కుదిరింది. అయితే నేను అవధానం చేయగలను అని చెప్పి. ఇప్పుడు ఒకేసారి 2016లో అవధానం సుమారు చేసేయడానికి అంటే ఆ పద్యాలు రాసినప్పుడు కొద్దిగా వాటి యొక్క నడక, ఫ్లో అది కావాలి కదా! అదంతా ఆహ్, ఆహ్, ఛందస్సు అది తెలిసింది ఎలాగో చాటువులు రాస్తున్నా కాబట్టి. కానీ ఆ ధార కావాల్సింది, ఆహ్, ఆ ప్రక్రియ అంటే అది ముఖ్యంగా భావ ప్రకటన చేయడం ఎలాగ సహజంగా ఉండడం కోసం అని అది వచ్చిన తర్వాత కొద్దిగా నా మీద నాకే నమ్మకం వచ్చింది. అయితే 2016లో మొట్టమొదటి నేనైతే మళ్ళీ ఒక సంవత్సరం లోపల అవధానం చేస్తాను అని చెప్పి సంకల్పం చేసి పద్యాలు పంపించాను అందరికి, మా చుట్టాలు, నాన్నగారికి వాళ్ళందరికి బొంబాయిలో ఉన్నారు. అది చేసిన తర్వాత మీకు ఒకసారి పంపించా కదా! ఆన్‌లైన్ అవధానంలో పిల్లలతో చేసుకుని ఇలా 2 ఆన్‌లైన్ అవధానాలు ప్రాక్టీస్ సెషన్ చేసుకున్నానండి. సో ఆహ్, మీరిప్పుడు అవధానం వైపు మొగ్గు చూపింది, ఈ పోటీల్లో గెలిచిన తర్వాత కవిత్వం, సాహిత్యం వైపు చూసిందంతా మీ అంతట మీరే మళ్ళీ అంటే చిన్నప్పుడు దొరికిన ఆ ఉత్తేజమే తప్ప, మీరిప్పుడు ఇండియాకి దూరంగా ఇక్కడ ఉండి మీ అంతట మీరు పుస్తకాలు చదివి దాని మీద ఏమంటారు ఇలా తెలుగు కూడా మాట్లాడని వాళ్ళ మధ్య మీరు పెంపొందించుకున్న ప్రోత్సాహమే అది మీకు మీరు. అవునండి. ఆ! అవునండి. నాకు వేరే అవధాన గురువులు ఎవరు లేరండి. అది హ్మ్. అంతే. అప్పుడు మీరు చెప్పినట్టు స్వయం కృషి అనుకోండి. అది సాహసం అంటారో మరి మీ ఇష్టం. గానీ సాహస స్వయం కృషి అందాం. అంటే ఒక పాయింట్ ఇక్కడ గమనించాలి ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు ఎవరైనా ఔత్సాహికులు ఎవరికైనా అవధానం గాని ఏదైనా కొత్త విద్య, సాహిత్యం పట్ల ఎలా దానిలో ప్రావీణ్యత పెంచుకోవాలని గనక ప్రయత్నం నిజంగా చేయదలుచుకుంటే ఇక్కడ చాలా విషయాలున్నాయి మీ ప్రయాణంలో. ఒకటి ఆఫ్‌కోర్స్ ఏదో ఇంట్లో గెలవగలిగితే ఇంక సమస్య లేదనుకోండి వాతావరణం అనుకూలంగా ఉంటే. కానీ సొంతంగా ఒక ప్రయాణం చేయాలనుకున్నప్పుడు పుస్తకాలు ఎక్కువ చదవడాలు, వీటన్నిటిని మాట్లాడుకోవడాలు అన్నిటికి మించి నాకు అక్కడ నచ్చింది మీరేంటంటే ఏదో హిందీ మనకి అంత ప్రావీణ్యం లేదు అనే సంశయంతో కూడా ఆ పోటీకి పంపడం వల్ల అదృష్టవశాత్తు అదృష్టమే కాదు అది శక్తి కూడా మీ శక్తి కూడా గాని బట్ అక్కడ అది మంచి ప్రోత్సాహం అక్కడ లభించి మీ మీద మీకు ఏమనాలి ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం, శక్తి, ఆత్మవిశ్వాసం బాగా పెరిగి అక్కడి నుంచి జరిగింది కదా! సో, నాకనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటారు కదా! అందుకే పోటీలకి ఏమన్నా ప్రయత్నించదలుచుకుంటే నిస్సంకోచంగా మనకన్నా అక్కడ పెద్దవాళ్ళున్నారేమో మనమెంత అనుకోకుండా రాసి అవన్నీ పంపడం అనేది మంచి ప్రయత్నమే. అది గూడా ఎక్కడో అక్కడ దోహదపడుతుందనిపిస్తుంది. ఆ రకంగా 2017లో మొట్టమొదట అవధానం చేశాను. ఇది నా అవధాన యాత్ర. మీ యాత్రే అక్కడ మొత్తం జీవితం సమ్మరీ ఎంత బాగా వచ్చేసిందంటే, ఏం చెయ్యాలో ఎవరినైనా ఇప్పుడు చిన్న అవధానులు వాళ్ళు కొత్త వాళ్ళకి ఏం చేయాలని అడుగుదాం అనుకున్న ప్రశ్నలన్నిటికీ మీ జవాబులు వచ్చేసాయి మీ ప్రయాణంలో. కానీ ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత ఎలా ఉందండి? అంటే మీకు అది సంభాళించుకోవడం గూడా కష్టం అవుతుందా? ఐటీ అంటే జాబ్ మీకు 8 గంటలు అక్కడే అయిపోతూ ఉంటుందా? ఉద్యోగం, ఇటు ఇంటి పనులు, ఇటు మళ్ళీ అవధానం అంటే అదే ఒక అవధానం. ఈ దేశంలో మన బతుకులు మనం బతకడం గూడా అవధానమే. కానీ ఎలా మీకు ఇండియాలో అన్ని పుస్తకాలు ఇక్కడ దొరకవు గదా! సో, అవన్నీ ఎలా మీరు చేసుకోగలుగుతున్నారు? ఆ! అది చెప్పాలంటే మీరు చెప్పింది నిజమే. ఇక్కడ 8 గంటలు అంటాం గానీ మోస్ట్‌లీ ఇంటి నుండి పని చేసినప్పుడు 8 గంటలు సరిపోదండి. 8, 10, 12 గంటలు అదము మన అవును. వృత్తికి కేటాయించాల్సొస్తుంది. కాబట్టి మామూలు రోజుల్లో ఏదో గంటో, గడియ కంటే ఎక్కువ సమయం దొరకదండి చదవడానికి. హ్మ్. వీకెండ్స్‌లో అంటే వారాంతంలో గాని, శని, ఆదివారాల్లో
కాకుండా మా ఇంట్లో ప్రతి శనివారం ప్రార్థన ఉంటుంది. ఎలా మీకు తెలిసింది కాబట్టి ప్రతి శనివారం హాఫ్ డే దానికి పోతుంది. మిగతా అప్పుడు ఆదివారం కొద్దిగా నాకు ఖాళీ ఉన్నప్పుడు మా ఇంట్లో ఉన్న నేను ఇండియా వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ఏవో మన వైజాగ్‌లో గాని, హైదరాబాద్‌లో గాని మన పుస్తకాల షాప్‌కి వెళ్ళి అందులో నేను భారతం, భాగవతం ఇలా ఇలా ఇవన్నీ ఎక్కడండి ఎవరు చదువుతారండి అని ఆ సేల్స్ మెన్ అందరూ కూడా నన్ను నా గురించి వింతగా ఆశ్చర్యంగా చూసిన వాళ్ళు తప్ప ఎందుకు ఇట్లాంటివన్నీ నీవు ఇప్పుడు రావట్లేదు. పద్య రూపంలో ఉన్న భారత భాగవతం పద్యంలో ఏదో చిన్న చిన్న కథలు పుస్తకాలు ఉన్నాయి తప్ప పద్య రూపంలో దొరకవండి. ఆయన ఏదో కష్టపడి అక్కడ దొరికిన వాటిలో మంచి మంచి అప్పటికి ఉన్నాయి లేకపోలేదు. వీళ్ళ ఐ థింక్ వైజాగ్‌లో ఒకసారి బుక్ ఎగ్జిబిషన్ ఏదో జరిగిందండి. అందులో బాగా దొరికాయి అన్నమాట. ఒక 2, 3 సార్లు డిసెంబర్‌లో ఎగ్జిబిషన్ జరిగింది. వాటిలో పుస్తకాలు దొరికాయి. నేను ముఖ్యంగా తలుచుకుంది ఏంటంటే, ఇండియా వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా వస్తున్నప్పుడు ఒక 3, 4 పుస్తకాలైనా తీసుకొని వస్తుంటాను. దారిలో చదువుకోవడం, తర్వాత ఇక్కడ వచ్చి చదువుకోవడం. అవధాని అయిన తర్వాత అప్పటిదాకా ఈ పుస్తకాలు చదువుకోవడమే జరిగింది. కాకుండా ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఒక సీక్వెన్స్‌లో కాకుండా రాండమ్‌గా పుస్తకంలో మధ్యలోంచి తీయడం, పద్యాలు చదువుకోవడం. ముఖ్యంగా నా పద్యాలు దానివల్ల ఉపయోగం ఏంటంటే ఒకటి భాష, పదాలవి తెలుస్తాయి. రెండోది మీకు చెప్పాను కదా ముందే బహుశా ఫ్లో వస్తుందండి. ఆ ధార వస్తుందన్నమాట. ఆ సమాసాలవి ఎలా అప్లై చేయాలి, ఏ రకంగా అనుకోకుండానే మనకి పద్యంలో కావాల్సినవి తెలుస్తాయి. కాకుండా కొన్ని కొన్ని సూత్రాలు, వ్యాకరణ సూత్రాలు కూడా కొద్దిగా తెలుస్తాయి. ఆ తర్వాత వ్యాకరణ సూత్రాలు కొద్దిగా చూసిన తర్వాత మళ్ళీ దీన్ని అన్వయించుకుంటే అప్పుడు ఆ పూర్తిగా ముఖ్యంగా మనకి తెలుగులో ఉకార సంధి చాలా జాగ్రత్తగా ఉండాలండి. అది మనకి ఈ పద్యాలు రాసినప్పుడు చాలా బాధించేది ఉకార సంధి అన్నమాట. ఎందుకంటే తెలుగులో మనకి మన ఊలు అన్ని కూడా చెప్పాలంటే ఉకారాంతాలే. ఉకారాంతాలు లేని పదాలు తక్కువ. తెలుగులో చాలా చాలా పదాలన్నీ కూడా ఉకారాంత పదాలు. ఉకారం మీద మనం ఎప్పుడైనా సరే అచ్చు వేస్తే సంధి తప్పకుండా వేసుకోవాలి. దాని మీద ఎడాగమం రాదు. కాబట్టి అది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సింది. అది మొదట్లో ఆ రకంగా తప్పులు చేసి మా చిన్నాన్నగారు సరిచేసిందన్నమాట. అందుకోసం ఉకార సంధి వచ్చినప్పుడు చాలా ఇప్పుడు ఉకారం మీద తర్వాత అచ్చు వేయాలంటే చాలా జాగ్రత్తగా కొద్దిగా ఆలోచిస్తుంటాను. సో అది మనకి పేర్లన్నీ ఎక్కువ అకారాంతంతో అంతం అవుతాయి కదా! పేర్లు ఎక్కువ శారద, ఆ తర్వాత అంటే ఉకారంతో పదాలు ఎక్కువ ఉన్నాయేమో కానీ నామాలు జనరల్ గా అంటే సంస్కృతంలోంచి మనకి ఎలా అంటే మహద్వాచకం అయింది పుల్లింగం అయితే దానికి డూ చేరుతుంది. మహద్వాచకం రామః అన్నదానికి రాముడు అలా అన్నమాట. కానీ మహద్వాచకాలు మహద్వాచక స్త్రీలింగం అయితే వాటిని సాధారణంగా దీర్ఘాన్ని హ్రస్వం చేస్తాం, లేకపోతే దీర్ఘాన్ని దీర్ఘంగా ఉంటుందో పర్వాలేదు. లక్ష్మి లక్ష్మి శారద సంస్కృతంలో శారద దీర్ఘంతోనే తెలుగులో మనం దాన్ని మనకు కావాల్సిన విధంగా సంబోధన హ్రస్వం కానీ దీర్ఘం కానీ ఏ రకంగా అంటే ఆ రకంగా పాటుకుంటాం. మామూలుగా అయితే దాన్ని హ్రస్వం చేస్తాం మనం. కానీ సంబోధనప్పుడు మన తెలుగులో వెసులుబాటు ఏంటంటే మనం హ్రస్వంలో కానీ దీర్ఘంలో కానీ రాదు. కాబట్టి మన తత్సమ పదాల్లో స్త్రీలింగ వాచకాల్లో మీరు చెప్పినటువంటివి ఉంటాయి కానీ పుల్లింగాల్లో చూసారంటే అన్ని డుమ్ ప్రత్యయించేది డూ వస్తుంది. కాకుండా నపుంసకలింగాల్లో మూ వస్తుంది. అదేవిధంగా ఉకారాంత సంస్కృతంలో ఉకారాంత పదాలకి తెలుగులో వస్తున్నాడు. గో శబ్దాన్ని గోవు, గురు, గురువు అలాగే. సంస్కృతంలో కానీ ఉకారాంతం ఉంటే పదం తెలుగులో వచ్చినప్పుడు అలా లు అన్నది బహువచనం. సో కాబట్టి ఈ ఎన్ని తత్సమ పదాలని మనకి సంస్కృత పదాలలో వచ్చిన తత్సమాలు అన్నిటికి కూడా ఉకారాంతాలు. కాబట్టి మనం మాట్లాడేవి కూడా చాలా మటుకు ఉకారాంతాలే ఉంటాయండి. మీరు గమనించండి. మీరు చెప్పినటువంటి మహతీ వాచకం లేకపోతే స్త్రీలింగ పదాలు పక్కన పెడితే అవి చాలా కూడా తక్కువే ఉంటాయి. మరి మొత్తం మీరు చూసారంటే అవి తక్కువే ఉంటాయి. ఎక్కువ ఉకారాంత పదాలు. వాటి మీద అచ్చు కానీ తర్వాత మనం పదం వేసుకోవాలని
అవును అది సార్. జాగ్రత్తగా ఉండాల్సింది. అలాగే సరళాదేశ సంధి మరొకటున్నది. అది సాధారణంగా అవధానాల్లో అంత పెద్దగా పఠించుకోకపోవచ్చు. కానీ అది కూడా దశరథవాదేశ సంధి అది వికల్పం మనకి. కానీ సరళాదేశ సంధి నిత్యం. ఈ ఈ హ్మ్. నిత్య సంధులు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకున్నప్పుడు మన అవధానాలు చాలా జాగ్రత్తగా పడాలి. అందుకు ఆహ్, ఈ ఈ సరళాదేశం కొద్దిగా చూసుకోవాల్సింది. ఉకార సంధి ముఖ్యంగా ప్రాణాంతకమైనది ఉకార సంధి. ఇలాగా ఈ నియమాలన్నీ ఏ విధంగా పెద్ద పెద్ద మహాకవులు అంత తేలిగ్గా పద్యాలు రాసి ఈ నియమం ఉల్లంఘన లేకుండా ఎలా రాశారు అని మనకి పద్యాలు చదువుతుండడం వల్ల ఆహ్, అది వ్యాకరణ రీత్యా తెలుస్తుంది. అలాగే మనకి ధార వస్తుంది. అలాగే పదజాలం కూడా పెరుగుతుంది. అందుకోసం ముఖ్యంగా ఎప్పుడైనా మనకి అవధానం చేయాలంటే మీరు చెప్పినట్టు ఈ యాత్రలో ముఖ్యమైనది ఇంట్లో వాతావరణం ఒకటి కాకుండా పుస్తకాలు చదవడం అది నాకు ముఖ్యమైనది. నిజమే అండి. అంటే ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి చెప్పే విషయాలే అయినా, అంటే ఒకసారి ఒక స్థాయి వచ్చిన ఒక మనిషిని చూసిన తర్వాత, అంటే ఎంత సాధన అవసరం అన్నది అది అర్థమవుతుంది. ఇదేదో ఒక్క రోజులో వచ్చింది కాదు కదా! మీకైనా గూడా. ఇప్పుడు అవును. ఎవరినైనా సాధించాలంటే కావాల్సిన క్రమశిక్షణ అవన్నీ తెలుస్తున్నాయి. అంటే నాకు అవధానం అంటే ప్రత్యేకమైన అబ్బురం. అదేంటంటే అంతమందిలో కూర్చుని ఆ ప్రశ్నకి జవాబులు చెప్తూ ఎక్కడెక్కడ విషయాలు గుర్తుంచుకోవాలి. ఎదుటి కొంతమందిని పట్టించుకోకూడదు. అప్రస్తుతం వాళ్ళని. కొంతమందిని పట్టించుకోవాలి. అది ఆ ధారణ అనేది చాలా కష్టం. వచనమే కష్టం. అలాంటిది పద్యం అసలు దాన్ని పూరించడమే అంటే ఇప్పుడు న్యస్తాక్షరి కూడా నాకు ఎంత విచిత్రం. ఏదో భావం మనకు ఆలోచన ఫ్లోలో వెళ్తున్నప్పుడు, లేదు 11వ అక్షరం దానే రావాలి అంటే అసలు దాన్ని ఎంత క్రమణికగా ఆలోచించడం తెలియాలి. అవును. అసలు అందుకే ఒక్కొక్క అంశాలు కూడా అవధానం అంటే ఏదో అల్లటప్పగా చేసి తప్పించుకోవడానికి కూడా అవధాన ఆ ప్రక్రియలు కూడా చాలా పకడ్బందీగా ఏదో అవధానాన్ని క్షుణ్ణంగా పరీక్షించడానికి ఏరిన అంశాల్లాగే ఉంటాయి తప్ప ఏదో చేసేసామని కూడా ఉండదది. కానీ అంటే నాకు జీవితంలో ఎవరన్నా ఒక భాషాభిమాని అవధానం చేయగలిగాడంటే ఇంకా అత్యుత్తమ భాషాభిమాని అన్నమాట. ఇంక అంతకన్నా దాటడానికి మీకు కొలమానం గూడా ఏమీ లేనట్టు. ఓహ్! అదే ఇది సంతోషంగా ఉందండి. మీరు అదే చెప్తున్నారు కదా! ఇందాక మీరు ఈ టైంలో బహుశా ఈ కోవిడ్ టైంలో ఇంట్లో ఉన్న పిల్లలకి, ఆసక్తి ఉన్న వాళ్ళకి, వచ్చే తరం వాళ్ళకి వీళ్ళందరికి కూడా భాష మీద ఉన్న మోజుతో ఎవరైనా ఇలా ప్రత్యేకించి ఛందస్సు గాని, భాషా పటిమ పెంచుకోవడానికి నేర్చుకోవాలనుకుంటున్నావు గాని, అవును. ఇలాంటివి ఆసక్తి ఉంటే మీరు దయచేసి మాకు తప్పకుండాను. ఇవ్వండి. అదేనండి. నేను ఒకసారి ఆల్రెడీ అంటే కిందటి సంవత్సరం కొంతమందికి నేర్పాను. ఛందస్సు ఆహ్, 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 మూ మూల నియమాలు ముఖ్యమైన నియమాలన్నీ కూడా నేర్పి పద్యం రాయడం అలాగా అని చెప్పేసి. నాకు హ్మ్. నేర్పడం కూడా సరదాగా తప్పకుండా నేర్చుకుంటే ఆహ్, ఇంకా ఎంతమంది నేర్చుకుంటే అంత మంచిదండి. అదే నా ఉద్దేశ్యం అది. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నలుగురు, ఐదుగురు కలిసి ఉంటే ఇంకా మంచిది. ముఖ్యంగా నేర్చుకునే నాది ఆ రకంగా చూస్తే పాతకాలం పద్ధతే. ఆహ్, హ్మ్. ఎక్కువ మంది కాకపోయినా నేర్చుకుంటున్నప్పుడు మనం పూర్తి ధ్యాసతోటి పరిశ్రమించి నేర్చుకోవాల్సిన పద్ధతే. అంటే అంతేగాని ఏదో నేర్చుకున్నాం అంటే అప్పుడు ఆషామాషీగా నేర్చుకుంటే రాదండి. ఆ రకంగా ఎవరికైతే పూర్తిగా అంటే ఇష్టం ఉండి అలాంటి వాళ్ళు ఉంటే నేర్పడం. మీరు అవును. మీ మీ ఇష్టం ఉండడం ఒక యొక్క ఎత్తు. అది 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 మీరు అసలు అంటే ఈ ప్రయాణం మీరంత కష్టపడ్డారు గాబట్టి వేరే వాళ్ళకి ఏమన్నా కావాల్సిన నేర్పడానికి మీ గురువుగా మీరే ఇంత అనుకూలంగా అవైలబుల్‌గా ఉన్నప్పుడు నేను తప్పక అడుగుతానండి. అసలు మా వాళ్ళు కూడా కొంతమంది ఆసక్తి చూపిస్తున్న వాళ్ళున్నారు. సో, అతి అవును. త్వరలో మనం వ్యాలీ వినోదంలో ఈ క్లాసులు మొదలెడదాం. తప్పకుండా. ఛందస్సు నేర్చుకోవడం గాని, తర్వాత ఈ భాషా అవును. జ్ఞానానికి సంబంధించినవి కానీ, ఇవన్నీ తప్పకుండా మీరు అంటే మీతో మాట్లాడిన ప్రతిసారి అబ్బురమే మీరన్నట్టు మీ ఇంటికొచ్చినప్పుడు నేను ఆ పుస్తకాలు గూడా చూసాను. అదే బాధపడిపోయాను. ఆ పుస్తకాలన్నీ చదవడానికైనా ఒక 2 నెలలు, 3 నెలలు మీ ఇంట్లో ఉండిపోవాలి తప్ప అవి ఆ పుస్తకాలు నాకు తొందరగా ఇవ్వబుద్ధి అవ్వదు, అడగబుద్ధి అవ్వదు. అంటే కష్టపడి ఎక్కడి నుంచో తెచ్చుకున్న పుస్తకాలు చాలా అపురూపం మనకి. చాలా మంది తీసుకున్నవి తిరిగి ఇవ్వరు గూడా. అవి పోతే ఒక బాధ గాదది. కానీ పుస్తకాల తెలుగులో చదవడం అంత అందం గూడా ఎన్ని ఎన్ని రకాల ఉన్నాయంటే మనకి చదివి అర్థం జేసుకోవడానికి ఇంత కష్టపడుతుంటే, పాటలు, మాటలు రాసిన వాళ్ళు లేకపోతే ఈ కావ్యాలు, పుస్తకాలు సృష్టించిన వాళ్ళు అసలు వాళ్ళెంత మదన పడుంటారో, వాళ్ళు ఎన్ని అడుగుల ఎత్తులో ఉన్నారన్నది నేను తలుచుకుని చాలా అవును. సంబరపడిపోతూ ఉంటాను.
బట్ అలా లేడీ అనుకుంటున్నాను. అంటూ ఎవరైనా వస్తే బాగుంటుంది. పోనీ లలిత్ లాగా మన తర్వాత తరంలో అయినా ఎవరైనా ఒక ఆడవదాన్ని చూడాలని నా కోరిక. ఉన్నారండి. ఆడ అవధానం లేకపోలేదు. మన ఆ! మహాదేవమణి గారు, లలిత్ యొక్క గురువు గారు నాకు పరిచయమే. మంచి నాకు గౌరవనీయులు పరిచయం ఉంది. హ్మ్. అతను ఆహ్, ఉల్లా భట్ల శాంతి స్వరూప అనే ఒక అమ్మాయి శతావధానం తయారు చేశారు. హుహు. ఆ అమ్మాయే కాదు, ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా అవధానం తయారు చేశారు. ఇండియాలో ఉన్నారు. ఓహ్! ప్రస్తుతం యాక్టివ్‌గా నేను రాజమండ్రిలో అవధానం చేసినప్పుడు ఆ అమ్మాయి ఆ అవధాని ఆవిడ శిష్యురాలుగా ఉందండి. హుహు. నేను చూసింది ఏలూరు నుంచి ఇద్దరిని నేత్రావధానులని కామేశ్వరి గారు, లలిత గారు అని. హ్మ్. కానీ ఇలా మొత్తంగా ఒక అవధానాన్ని నేను చూడలేదు. బట్ ముందు ముందు ఎప్పుడన్నా చూస్తాను. అలా అలాగే నేను మరొక వాట్సాప్ గ్రూప్‌లో జంధ్యాల మరొక ఆవిడని కూడా చూశానండి. ఆవిడ కూడా అవధాని అన్నారు. సో, అలాగే ఇద్దరు ముగ్గురు ఉన్నారండి. ఇప్పుడు ఉన్నారు. ఇద్దరు ముగ్గురు నాకు తెలిసిన వాళ్ళే. ఆహ్, అంటే హుహు. అఫ్‌కోర్స్ ముందు తరంలో కూడా ఉండాలని కోరుకున్నాను అదే తప్పకుండా. మనకి అదే తరాంతరాల్లో ఈ అవధాన ప్రక్రియ ఎలా అయినా కొనసాగాలని ఎ సంస్కృతి పరంగా చాలా కొనసాగాలి. వాటిలో ఆహ్, ఇంగా ఈ భాషకు సంబంధించి ఏం చేయగలిగినా అవును. తప్పకుండా అన్నది తాపత్రయం. మీరు అగైన్ మొన్న అవధానం జరిగింది. దానికోసం చాలా ప్రణాళికలేసి అంత చేస్తే అది ఏమిటో ఇలా టక్కుమని అయిపోయినట్టు అనిపించి అప్పుడే మళ్ళీ అవధానానికి సిద్ధం. మీరేమో గాని నేను సిద్ధం అవుతున్నాను అవధానానికి. బట్ చేద్దాం అది తప్పకుండానండి. మళ్ళీ. మీరెప్పుడంటే అప్పుడు రెడీ చేద్దాం. అదే ఎప్పుడంటే అప్పుడు సంసిద్ధంగా ఉండేవాళ్ళనే అవధానులంటారు. ఏ ప్రిపరేషన్ అక్కర్లేదు. బట్ అదే తప్పకుండా అండి. అవధానంలో వాళ్ళు ఏ ప్రశ్న అడుగుతారో మనకేం తెలుసు. కాబట్టి అదే కదా! అంటే ఎవరో అన్నట్టుగా అవధానం చే చూడాలనుంది అంటే, సరే పద చేస్తాను. ఏం కావాలి నీకు ప్రిపరేషన్ అంటే, అక్కర్లేదు నీ బుర్రలో ఉన్న ప్రశ్నలు అడిగే వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి గానీ, అవధానాలకు ఏ ప్రిపరేషన్ అవసరం లేదు. ఆ! సో, అది తప్పకుండా అండి. త్వరలో మళ్ళీ చేద్దాం మనం. మీరు అసలు ఇంత ఓపికగా చెప్పినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎంతో మాట్లాడాలనుంది. బోలెడు బోలెడు ప్రశ్నలొస్తుంటాయి గానీ, నాకు మీరిందాక చెప్పినట్టుగా ఎన్నడిగినా ప్రశ్నలు చివర్లో అది నా చేతిలోనే ఉండేలా ఉంది. నేనే పుస్తకం తీసి చదివి నేనే ఏదో సొంతంగా పని చేయాల్సొచ్చేలా ఉంది గానీ, మీరు అన్నీ చెప్పేసేయండి గంటలో నేర్చేసుకుంటాం అనే అవకాశం లేదని అర్థమైంది. కాబట్టి అది సాధన కావాలండి. అవధానానికి మీరు చెప్పినట్టు సాధన చాలా ముఖ్యం. అదే ఆహ్, సాధనకి షార్ట్ కట్స్ లేవని అర్థమైంది. ఆహ్, మనకి మన సంస్కృతంలో మీకు తెలిసింది కదా! మనకి గురువు దగ్గర నుండి ఒక నాలుగో వంతు మాత్రమే లభిస్తుందండి. హ్మ్. మరొక నాలుగో వంతేమోను మన స మిత్రుల ద్వారా స స సహ బ్రహ్మచారిభ్యాం అంటారనమాట. కాబట్టి అది మన హ్మ్. తోటి క్లాస్‌మేట్స్ అనుకోండి వాళ్ళ ద్వారా వస్తుంది. అవును. ఆహ్, అవును. మరొక సగం మరొక 1/4 మనకి మన స్వయం కృషితోటి మనం దాని మీద మననం చేసుకొని, దాన్ని ఆలోచించుకొని, అంటే గురువుగారు చెప్పిన దానికి మనం మళ్ళీ ఎంతగా సాధన చేస్తామో అది ఒక పాలు అవుతుంది. అంటే మన 3/4 వంతు ఈ రకంగా వస్తుంది. ఆ 1/4 అనేది కాలక్రమేణ అది మనకి ఎక్స్‌పీరియన్స్‌తో మనకు రావాల్సింది. అవును. అవును. అది వాతావరణం, స్వయం కృషి, మనకి చుట్టుపక్కల ఉండే ఎవరితో పెరుగుతున్నాం, ఏమిటి, మనం ఎలా మనని మనం నిబద్ధత చేసుకొని, మనకిష్టం ఉన్న కళ మీద కాలం వెచ్చిస్తున్నాం, ఇవన్నీ కలగలపాలి. ఏ ఇది వన్ వే గాని, షార్ట్ కట్ కానీ, క్రాష్ కోర్సులు గాని లేనట్టున్నాయి. అవును. ఆచార్యాత్ పాదమాదత్తే పాదం హ్మ్. బ్రహ్మచారిణి. హ్మ్. పాదం ఆహ్, ఆచార్యాత్ పాదమాదత్తే పాదం ఆహ్, సబ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ చ. సో, ఇవి 4 మనం అనుకుంది. అందులో సొంతదానికి మిగతా 3 చెప్పి రెండో పాదంలో కొద్దిగా స్వయం కృషి గురించి అంతే. హ్మ్. అలాగే ప అందరికీ పద్యం నేర్పడంలో మరొక నాకు అంటే ఉద్దేశ్యం ఏంటంటే వాళ్ళకి పద్యం గురించి నిర్మాణంలో ఉన్న అందులో పద్యంలో చదవగానే అందులో
ఇంత దీని వెనకాతల ఇంత శాస్త్రం ఉందా అని తెలియాలండి. అవును. ఆ ఛందస్ శాస్త్రంలో దాని వెనకాతల ఇంత ఉన్నదా దీనికి లఘు, గురువు ఇలా చేసుకొని ఇలా ఉంది. మొన్న మీరు చూసే ఉంటారు. నేను మన శ్రీచరణ్ గారు లఘువు మీద ఎత్తండి, గురువు మీద ఎత్తండి అని అక్కడ మాట్లాడుకున్నారు. హ్మ్. దాని వెనకాతల ఇంత ఉన్నదా, శాస్త్రం ఉన్నదా అని చెప్పేసి. ఇలాగా ప్రాస ఇలాగా అది మీరు ఆ నియమాలు తెలిసిన తర్వాత మీరు మళ్ళీ ఎప్పుడైతే పద్యం చదివి అయితే అమ్మో! ఎంత మంచి పదం పడా ఈతిలో అబ్బా! ప్రాసలో కూడా ఏం పదం వచ్చింది. ఆ నియమం తెలిసిన తర్వాత మీరు ఇంకా దాన్ని బాగా ఎంజాయ్ చేయగలరు. దాన్ని బాగా అర్థం అవునవును. చేసుకొని నిజం. అంటే ఆ వస్తారు. సూత్రం అన్నిటికీ వర్తిస్తుంది నిజానికి. ఏది చేసినా మనం ఎప్పుడు అంటూ ఉంటారు స్కూళ్ళల్లో మనకి హిస్టరీలో, ఎకనామిక్స్‌లో మార్కుల కోసం తిట్టుకుంటూ చదివినమే తప్ప వాటి మీద అవును. ప్రేమ తక్కువొచ్చింది. ఎందుకంటే ఆ చెప్పే ఉపాధ్యాయుల్ని బట్టి మనకి దాని మీద ఆసక్తి కలుగుతుంది ఆ వయసులో. ఇప్పుడు వెనక్కెళ్ళి ఆ చిన్నప్పటి పుస్తకాలు చదువుతుంటే అసలు ఎంత ఆసక్తికరంగా ఉంటాయో హిస్టరీ గాని అక్కర్లేనప్పుడు. ఎందుకంటే ఏ ప్రెషర్ లేకుండా వాటిని వా అవి అందులో ఏముందో అది మాత్రమే సారం గ్రహించడానికి చదువుతుంటే అది ఎంత ఆసక్తిదాయకంగా ఉన్నాయి అవన్నీ. అవును. ఓహ్! అంటే అదే పిల్లల్ని అయినా చిన్నప్పటి నుంచైనా ఆ వాతావరణం చాలా మస్ట్. బట్ అవధాని గారు మీరసలు అంటే మీ అవధానమే కాక మీ మాట తీరు గూడా ఎప్పుడు అంటూ ఉంటాను ఇంత సౌమ్యంగా మీరు ప్రశాంతంగా అన్ని వివరాలు ఓపికగా చాలా చెప్తున్నారు. ఇంకా ఇంకా మాట్లాడాలనుంది. ముందు ముందు మనం మరికొన్ని అవధానాలు చేయడంతో పాటు మరికొంతమంది అవధానుల దగ్గరికి తీసుకొచ్చి కొత్త కొత్త ప్రయోగాలు చేద్దాము. దాని ప్రకారం అందరం కలిసి ఒక చర్చ కూడా పెట్టాలనుకుంటున్నాను త్వరలో. సో, అది కూడా మనం వ్యాలీ వినోదంలో చేద్దాం. చాలా ధన్యవాదాలండి మీకు. మీకసలే పాపం కాలాతీతం అయింది కదా! ఈస్ట్ కోస్ట్‌లో అయినా గూడా ఓపికగా చెప్పారని. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. నమస్సులు.